సాయి గణేష్ ఏం చేస్తుంటారు? చదువుతున్నాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. డిగ్రీ ఫైనల్ ఇయర్. అవునన్నా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో మీ ఫ్రెండ్స్ కానీ మీ సిస్టర్ ఆర్ బ్రదర్స్ ఎవరికైనా రిలేటివ్స్ లో ఎవరికైనా జాబ్స్ ఏమైనా వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం రాలేదన్న. విద్యదేవన్ అన్నాడు, అన్నదేవన్ అన్నాడు, ఈ దేవున ఆ దేవున అని చెప్పేసి ఇంటికి వచ్చేటప్పుడు లాస్ట్ ఇంత బిల్లు వేసాడు తప్ప మాకు చెవులో ఏం రూపాయి పడలేదు. ఏ బిల్ వేసాడు? ఏ బిల్ అన్నా 4 లక్షలు 5 లక్షలు వచ్చేసినప్పుడు విద్య దేవన ఇది దేవన ఆ దేవన వచ్చేయిందని చెప్పేసి ఇంటికి ఆడి బొమ్మ వేసేసి ఇంటికి పంపేడు స్టిక్కర్. అది తప్ప మాకు బ్యాంక్ లో రూపాయి పడలేదన్న. విద్య దేవన రాలేదు నాకు, దాన్ని అమ్మఒడి రాలేదు, ఏమి రాలేదు, అసలు ఏం పడలేదన్న. పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అన్న, ముసలి ఉన్నారు, వాళ్ళకి వచ్చినాయి. పెన్షన్లు అయితే వచ్చినాయి అంటారు. పెన్షన్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చాయనే ఇస్తారు కదా, ఈ ఒక గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది కాదు అది. మరి దాని గురించి మీరేమంటారు? ఫస్ట్ చెప్పాడన్న, నేను వచ్చిన 3 ఏళ్ళు అని చెప్పాడు. దాని తర్వాత మేనిఫెస్టో మార్చాడు, 3 ఏళ్ళు పెంచుదు అన్నాడు. అలా 250 పెంచుకుంటా ఇప్పటికి 3 ఏళ్ళు ఏదో ఇచ్చాడు. లాస్ట్ ఇప్పుడు ఏదో పెన్షన్లే రాలేదు సరిగ్గా ఎవరికి కూడా. వయసు వాలంటీర్లు అన్నారు, ఇది అన్నారు, ఎవరికాడ ఆపేయారు, ఏం రాలేదన్న. ఆడు చేసిందంతా జీరో అన్న. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తానన్నాడు, ఉద్యోగం ఉంటదంటారు మీకు? ఏం అక్కలేదు, ఇంటి తొప్పడేసి పడుకుంటాను. ఏనా ఎందుకన్నా 5,000 రూపాయలు ఎంట్లా అంటే రోడ్లు అంటే నేను దేకనా. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుని డిగ్రీ చదువుకున్నాడు, వాలంటీర్ ఉద్యోగం గొప్ప పేరు. మరి ఏం గొప్ప అన్నా బాబు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుని ఈ చదివేసి నేను 5,000 రూపాయలకి రోడ్లు అంటే దేకనా. నేను ఆడింటికి ఆడు కొంపకి ఈడు కొంపకి 50 కొంపలు తిరగాలంట. ఎవడ తిరిగాడన్నా? వాలంటీర్ అంటే సేవా దృక్పథం ఉన్న మనిషి అని అంటారు. పైగా మీకు 50 ఏళ్లతో పరిచయాలు ఉంటాయి, మీరేమో ఎలా అన్నారు ఏంటి? ఎక్కడన్నా వాలంటీర్ అని పేర్లు తప్ప వాళ్ళందరూ జగన్ గారి సేవకులు, అందరూ జగన్ గారి కుక్కలు అందరూ ఆడి కుక్క ఆడి కోళ్ళ కింద బతకాలి అందరూ. ఏంటిది 5 ఏళ్ళు పిచ్చం ఆడేస్తున్నాడు, కుక్క పిచ్చం ఆడేనట్టు. అది ఓపెన్ గా అయితే వాలంటీర్లు పనితీరు ఎలా ఉందంటారు మాటలో? ఏం లేదన్న, వాళ్ళకి 5,000 రూపాయలు పాడేయడు, ఏదో ఆడేదో చెప్తాడు, ఈడేదో అలా రోడ్లు అంట ఇల్లు అంట ప్రతి ఇంటి అంటే ఎగురుతారు. ఏం లేదన్న, అంత జీరో అన్న. చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన ఎలా ఉందంటారు 5 ఏళ్ళలో? బీహార్ అయిపోద్ది అన్నారు, ఇప్పుడు ఆడు వచ్చాడంటే మళ్ళీ. మరి రెండో ఛాన్స్ అడుగుతున్నాడు మీ బిడ్డ జగన్ అన్న. అప్పుడు ఎవరికాడు తొప్పుడేసి పడుకోవడమే మళ్ళీ. ఏమవుద్దన్నా, ఏం చేశారన్నా, ఎవరికాడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయి, కుర్రోళ్ళు ఇలాంటి కుర్రోళ్ళు లేదంటే మందు రేట్లు పెరిగిపోయి, అలాంటి ముసలు లేదంటే రేట్లు పెరిగిపోయి, అన్ని పెరిగిపోయి. ఇప్పుడు మందు గురించి మాట్లాడుకుందాం మాట. ముందు కింగ్ ఫిషర్ అని, బడ్వైజర్ అని, ఆ తర్వాత ఏవో సంథింగ్ ఏవో పేర్లు ఉండేవి కదా, ఏదో బూమ్ బూమ్ అంట. ఇప్పుడు మరి ఏంటి ఆ మందులు లేవు ఈ మందులు ఉన్నాయి అంటున్నారు, అవి బాగున్నాయి ఇవి బాగున్నాయా? జగనన్న బ్రాండ్లు వచ్చినాయినా, అదేదో బూమ్ బూమ్ అంట. పాపం రాకేష్ మాస్టర్ తెలంగాణ నుంచి వచ్చి మన ఆంధ్రాకి వచ్చాడు, 18 వీర్లు తాగాడు, చచ్చాడు. అయ్యో, ఇలాంటి జగన్ గడు వీర్లు గడి తాగాడంటే ఎవరికడ సెత్తరు కూడా జనాభా తగ్గిపోద్ది మన ఆంధ్రాలో. ఇప్పుడు మందు మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఫైనల్ గా? ఇదిగా తాగారంటే మొడ్డ గుడిచిపోతారు. అది ఆ వీర్లు తాగారంటే, అది ముందు తాగారంటే. పేర్లు కూడా 2-3 పేర్లు చెప్తానండి. 3 క్యాపిటల్ అని, సిల్వర్ స్ట్రిప్స్ అని, తర్వాత రాజధాని అని, బూమ్ బూమ్ అని, ఆ తర్వాత ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్, పోలవరం అని, ఏంటి డిఫరెంట్ పేర్లు ఏంటి? ఆడకి ఇష్టం వచ్చింది పెట్టుకుంటున్నాడు అని. ఆడే కదా ముందు అంతానే ఆడ బ్రాండ్లు వ్యక్తుల పేర్లు పెడుతున్నారు. ఏంటి మందులు కూడా ఎలాంటి పేర్లు పెడతారు? నేను ఎక్కడైతే జగన్ మావయ్య బ్రాండ్ అని బ్రాండ్ పెట్టుకోమను, అందరికీ అది అమ్ముకోమను. ఎందుకంటే ఇవన్నీ మనకి అదంతా వేస్ట్. మందు బాగా పనిచేస్తున్నా మీకు? తాగితే బాగానే పనిచేస్తుంది. 2 రోజులు పడుకోవాల్సి వస్తుంది వీరి తాగితే. ఎవడైనా 2 రోజులు పడుకున్నా 2 రోజులు పడుకో. మందు అయ్యో మనకి ఏం అలవట్లేదు.